చంద్రబాబు కోసం దించారు. జూనియర్ ఎన్టీఆర్నేమో సిగ్గు లేకుండా బాలకృష్ణ మళ్ళీ అల్లుడి కోసం, ఈ లోకేష్ పప్పుగడి కోసం సర్వనాశనం చేసేటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు. ఇటువంటి బాలకృష్ణలో ఇటువంటి చంద్రబాబు నాయుడు 1000 మంది వచ్చినా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఊడిపోయినటువంటి ఇంటర్ కూడా పేర్లేరు. సార్ వచ్చే ఎన్నికల్లో కొడాలి నానికి డిపాజిట్లు కూడా రావు అని చెప్పేసి టీడీపీ నేతలు ఇవాళ సభ ద్వారా మేము ప్రూవ్ చేస్తామని చెప్పి టీడీపీ నేతలు. చంద్రబాబు 2014 ఎన్నికల ముందు 3 సభలు పెట్టాడు గుడివాడలో. అప్పుడు కూడా ఏ సొల్లు కబుర్లు. కాకపోతే పోటీ చేసే అభ్యర్థులు మారారు, వచ్చి ప్రగల్భాలు చెప్పే సొల్లుగాళ్ళు మారారు. 2019 ఎన్నికల్లో కూడా కొడాలి నానికి డిపాజిట్ లేకుండా చేస్తానని 3 మీటింగులు పెట్టి ఇటువంటి సొల్లు కబుర్లు, ఈ సొల్లు నా కొడుకులు సొల్లు పోరానని చెప్పారు. మళ్ళీ 2024 వచ్చింది, మళ్ళీ అభ్యర్థులు మారారు, మళ్ళీ మాట్లాడేవాళ్ళు మారారు. ఈ గుంటనక్క మాత్రం వీడు ఎట్టాగా ఉన్నాడు. ఇప్పుడు 2 మీటింగులు అయినాయి, ఇది 3వ మీటింగ్ పెడతాడు ఎన్నికల్లోపు. నా ఊడిపోయిన ఇంటర్ కూడా పేర్లేరు. కృష్ణా జిల్లాలో వైసీపీ ఖాళీ అయిపోతుందని కూడా చెప్తున్నారు సార్. జాయినింగ్స్ వరుసగా ఉన్నాయి, ఎక్కడ పెట్టుకోవాలని ఎక్కడో పెట్టుకోమనండి. బాబు కొడుకులు 2 పుస్తకాలు పెట్టుకుంటారు కదా, ఎర్ర బుక్కులు, అక్కడ పెట్టుకోమనండి. బాబు కొడుకులు ఎర్ర బుక్కునే చించి తోసుకోమని చెప్పి కదా, వీళ్ళని కూడా ఎక్కడో దోసుకోమని చెప్పండి. జన సమీకరణ రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు అని చెప్తున్నారు. అసలు చంద్రబాబు గుడివాళ్ళు ఎవడొస్తాడు? కాదు, చంద్రబాబు గుడివాళ్ళు పట్టించుకునేవాడు వాడు దొంగ 420 గాడు అని తెలియదు. మా గుడివాళ్ళలో మాకు ఎన్టీ రామారావుని అంత మహోన్నతుడిని పార్టీ నుంచి తొలగించి ముఖ్యమంత్రి పదవి కొట్టేసి మా ప్రాంతం వాడిని సంకనాకి ఇచ్చేసినటువంటి వెధవీడు అని తెలియదు. వీడికి ఎవడొస్తాడు? చంద్రబాబు నాయుడికి జనం వస్తారా? అంటే 1,00,000 మందితో సాప్ పెడుతున్నామని టీడీపీ నాయకులు చెప్తున్నారు కదా సార్. మొన్న 2 లక్షలు అన్నారు, ఇప్పుడు 1,00,000కు వచ్చారా? అది మొన్న వాళ్ళే పార్టీ మీటింగ్ పెట్టి 2 లక్షల మంది జనం అన్నారు, ఇప్పుడు 1,00,000కు వచ్చారా? అక్కడ తీసుకున్న ల్యాండ్ ఎంతో చూసారా మీరు? 22 ఎకరాలు పొలం తీసుకున్నారు, దాంట్లో 9 ఎకరాలు పార్కింగ్ పెట్టారు, 5 ఎకరాలు డయాస్ వేశారు, 5,000 కుర్చీలు వేశారు. 1,00,000 మంది వస్తారా? ఇప్పుడు వెళ్ళి లెక్కేటాడు కుర్చీలు 5,000. 5,000 ఒకటో కుర్చీ ఉంటే నేను గుడివాడ వదిలేసి వెళ్ళిపోతా. మీరు వెళ్ళా లెక్కేటండి మీడియా వాళ్ళు. 22 ఎకరాలు ల్యాండ్, 7 ఎకరాలు పార్కింగ్, 9 ఎకరాలు పార్కింగ్, 5 ఎకరాలు ఏమో డయాస్ అంట, ఆయన సెక్యూరిటీ అంట.